హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 223 ఫుడ్స్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ paneer65. paneer65కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పన్నీర్ 500 గ్రామ్స్ క్యూబ్స్గా కట్ చేసుకోండి, అల్లము, వెల్లుల్లి, ఉల్లికాడలు, పచ్చిమిర్చి బాగా సన్నగా తరిగి ఉంచండి, క్యాప్సికమ్ హాఫ్ క్యాప్సికమ్ని బాగా పొడవుగా కట్ చేశాను, ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగినవి. ఇప్పుడు పన్నీర్ బైండ్ చేయడానికి మైదా 2 టీ స్పూన్స్, బియ్యపిండి 1 టీ స్పూన్, కార్న్ఫ్లోర్ 1 టీ స్పూన్, సాల్ట్ హాఫ్ టీ స్పూన్. ఇప్పుడు క్యూబ్స్గా చేసుకున్న పన్నీర్లో ఈ ఫ్లోర్స్ అన్నిటినీ వేసేసి ఒక టీ కప్ హాఫ్ కప్ వాటర్ వేసేసి బాగా కలుపుకుందాం. ఈ పిండిలన్నీ పన్నీర్కి పట్టి అలా ఒక 5 మినిట్స్ ఉంచండి. ఈ గ్యాప్లో ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఇక్కడ నేను 1.5 కప్ ఆయిల్ని హీట్ చేశాను. ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే పన్నీర్ సమంగా ఫ్రై అవుతే చూడటానికి కూడా బాగుంటుంది, అన్ని వైపులో ఉడుకుతుంది. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాత్రమే ఫ్రై చేయండి. పన్నీర్ని బాగా డీప్ ఫ్రై చేస్తే అందులో ఉన్న ప్రోటీన్ అంతా పోతుంది, కాబట్టి ఒక 65% మాత్రమే ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు, మీరు ఫుడ్ కలర్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇంకొక ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అందులో ఈ బాగా సన్నగా తరిగినవి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యాప్సికమ్ అన్నీ వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మీకు కావాలి అంటే టొమాటో సాస్, సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పన్నీర్ 65 క్యూబ్స్ అన్నిటిని ఆ మసాలాలో వేసేసి మిక్స్ చేయండి. ఒక 2 నిమిషాల పాటు మాత్రమే ఉడికించండి. ఇప్పుడు వేడి వేడి పన్నీర్ 65 రెడీ. Please watch and subscribe 223 Foods YouTube. Thank you for watching.